హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు గుంతకల్ మండలం మైనార్టీ హక్కుల పరిరక్షణ కార్యాలయంలో ముఖ్య ఒక సమావేశం ఏర్పాటు చేయబడడం జరిగినది. మన గుంతకల్ మండలం మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పడడం జరిగినది. ఇది చూసి చాలామంది ఈ కమిటీలో చేరేకి వస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన మిత్రుడు, మన సోదరుడు, చాలా మంచి వ్యక్తి ఫయాజ్ బాషా గారికి ఈరోజు ట్రెజరర్ పోస్ట్ ఇవ్వబడబోతుంది. ఇంకోటి అంటే మన అఖ్తర్ భాయ్ ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి పాల్గొనే వ్యక్తి మన అఖ్తర్ బాషా. వాళ్ళకి కానీ ఈరోజు జాయింట్ సెక్రటరీగా ఈ పోస్టును వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందువలన దీంట్లో ఈ కార్యక్రమానికి అధ్యక్షత పట్టణ గుంతకల్ మండల అధ్యక్షుడు జనాబ్ షర్ఫుద్దీన్ సాబ్ని కోరుతున్నాను, మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు కేఎండి ఫయాజ్, మొహమ్మద్ ఫయాజ్. ఈరోజు ముఖ్యంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో నన్ను ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. నా మీద గౌరవం ఉంచి నమ్మకంతో మా పెద్దలైన గురువులు హాఫీజ్ సాబ్ అబ్దుల్ మాలిక్ సాబ్ గారు ఈరోజు మానవ హక్కుల మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నన్ను ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ పదవి బాధ్యతకు నేను గౌరవిస్తూ ప్రజలకు ఎటువంటి సమస్యలైనా మా కమిటీ వద్దకు వచ్చిన తర్వాత తీర్చడానికి నేను కృషి చేస్తాను. నా మీద గౌరవం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు నేను వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కమిటీ సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నాకు ఈ పదవి ఇచ్చిన మన హాఫీజ్ సాబ్కి, మళ్ళీ మా ప్రెసిడెంట్ గారికి, ఫారూక్ షిబ్లీ గారికి నేను ఈ బాధ్యత సక్రమంగా నేను నిర్వహిస్తానని చెప్పి నా వద్ద వచ్చే సమస్యలకి మా కమిటీ సభ్యులతో అందరితో కలిసి ఏ కులం వాళ్ళైనా కానీ అందరికీ మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి అందరికి మేము ఈ సమస్యలు మా వద్దకు వస్తే మేము తీసుకొని పోయి దానికి పరిష్కరించడానికి కృషి చేస్తాము. మా వద్ద ఏం సాయం ఇచ్చినా మేము కృషి చేసి దీనికి కమిటీ నాకు అంతగా ఎక్కువ మాట్లాడేకి రావడం లేదు కాబట్టి నిశ్చయంగా ప్రయత్నిస్తాం. జై భీమ్, జై భారత్. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ అయిన మొహమ్మద్ ఫరూక్ షిబ్లీ గారికి, తర్వాత మన స్టేట్ సెక్రటరీ అయిన గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులైన హాఫీజ్ అబ్దుల్ మలీక్ సాబ్ గారికి, మరి మీడియా సోదరులకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనము సమావేశమైన కారణం ఏమంటే, ఈ రోజున మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గుంటకల్ మండల్లో ట్రెజరర్ గారికి, మరి జాయింట్ సెక్రటరీ గారికి ఎన్నుకోవడము జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మనము జరుపుకుంటున్నాము. మరియు ఈ యొక్క మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఒక మైనారిటీస్కే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అన్ని వర్గాల వారికి మనం ఆహ్వానిస్తాను. ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ కమిటీ నందు జాయిన్ కావచ్చు. మరి
ఈ ఈ యొక్క కమిటీ నందు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులైన మొహమ్మద్ ఫరూక్ సుబ్లీ గారు, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు గారికి చాలా సన్నిహితులు. తర్వాత అదేవిధంగా ఆ సుబ్లీ గారే మన గుంటకల్ నియోజకవర్గం శాసనసభ్యులైన గుమ్మనూరు జయరాం గారి గౌరవనీయులైన గుమ్మనూరు జయరాం గారికి కూడా వారు చాలా సన్నిహితులు. మన మండల నుంచి రాష్ట్రం వరకు మనకు మంచి నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మనము వినియోగించుకొని మన యొక్క సమస్యలను మనము తీసుకుందామని చెప్పేసి, ఇది మనకు చాలా అదృష్టమైన ఈ యొక్క లీడర్స్ ఉన్నారు. కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఈ కమిటీ నందు చేరిన తర్వాత ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వబడుతుంది. ఇది చాలా విలువైనది. మనకి మీరు ఏ పనికైనా కానీ ఎక్కడైనా వెళ్ళినచో, ఏ డిస్టిక్ నందు కానీ ఏ మండలం నందు కానీ వెళ్ళినచో, అక్కడ ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే అక్కడ ప్రెసిడెంట్ గారు ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. వారికి మీ సమస్యను మీరు వాళ్ళకి వినియోగించడంతో వాళ్ళు మీ సమస్యను తీర్చడానికి వాళ్ళు కృషి చేస్తారు. ఒకవేళ కానియడ్లా మన గుంటకల్ కమిటీ నందు మన సభ్యులకు కానీ మన హాఫీజ్ సాబ్ గారికి కానీ తెలియజేస్తే, వారు అక్కడ కాకపోతే వీరు కూడా ప్రయత్నం చేసి మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన సుబ్లీ గారితో మాట్లాడి సీఎం గారి వద్ద కూడా వారి యొక్క సమస్యను తీసుకెళ్ళి పరిష్కరిస్తారు. కాబట్టి దీనిని అందరూ సద్వినియోగం చేసుకుని ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన మలిక్ సాబ్ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదములు.